రీసర్వే నిర్వహించి పద్మశాలీల లెక్కలను పక్కాగా తేల్చాలని రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల పైచిలుకు పద్మశాలీల జనాభా ఉంటే కేవలం 11 లక్షలు మాత్రమే ఉన్నారని లెక్కలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వీటిని ప్రాతిపదికగా తీసుకుంటే రాబో 10 సంవత్సరాలు తమకు అన్ని రంగాలలో తీరని అన్యాయం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. రీసర్వే చేయకుంటే ప్రభుత్వం పద్మశాలీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 14 నుండి 2025 వరకు 14 లక్షల నుంచి 12 లక్షలు అయింది తప్ప ఈ 14 సంవత్సరాల్లో పద్మశాలీలు పెరగలేదా లేదా ఎక్కడైనా పోయారా అది అర్థం కాకుండా ఉంది. ఇది లోపభూయిష్టమైన సర్వే. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా విన్నతి చేసుకుంటున్నాం. దీని ద్వారా మాకు ఆర్థికంగా, రాజకీయంగా, తర్వాత విద్యాపరంగా ఎన్నో మాకు వచ్చే లాభాలని మేము దాన్ని పూర్తిగా హరించుకుపోతాం. కాబట్టి దయచేసి ఇట్టి సర్వేను రీసర్వే చేసి మా కుల బంధువులందరికీ న్యాయం చేయాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. కాబట్టి కుల సర్వే తప్పున్నది, మళ్ళీ సర్వే చేయాలి తప్పకుండా. లేకుండా మీరు సర్వే చేయకపోతే కులం వైజ్ చేయమనండి. కులం వైజ్ చేస్తే మా 10 నిమిషాలు మేము చేయగలుగుతాం. నాకు అప్పచెప్పండి. మేము ఏ విధంగా ఎన్నో పల్లె తిరుగుతాము. మా దగ్గర కూడా ఆర్గనైజేషన్ పల్లెల కమిటీలు ఉన్నాయి, మండలాల కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. మేమందరం చెప్పగలుగుతాము. ఒకవేళ రీసర్వే చేయకపోతే మేము ఉద్యమానికి కూడా రెడీ ఉంటాము. మేము వదిలిపెట్టమిగా బాగా ఉద్యమం పెడతాము, చేస్తాము.